అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రినోవా హాస్పిటల్స్, సనత్ నగర్, హైదరాబాద్. ఈరోజు స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? ఒకప్పుడు స్పోర్ట్స్ అనేవి మన ఇండియాలో ఒక క్రికెట్, మ్యాక్సిమం ఒక బ్యాడ్మింటన్, హాకీ, ఈ మూడు లేదు అంటే మన స్ట్రీట్ స్పోర్ట్స్ అనేవాళ్ళు ఇవే ఉండేవి. కానీ ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల మనకి శాటిలైట్ నెట్వర్క్, శాటిలైట్ టీవీస్ వల్ల లాస్ట్ 25-30 ఇయర్స్గా స్పోర్ట్స్ అనేవి చాలా చాలా అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. ఒకప్పుడు స్పోర్ట్స్ను ఒక వృత్తిలా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు. ఈరోజు యావరేజ్ 100 మంది పిల్లల్లో ఒక అట్లీస్ట్ 7-10 మంది స్పోర్ట్స్ని మెయిన్ స్ట్రీమ్ వృత్తిగా తీసుకుంటానికి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి ఎన్నో రకాల స్పోర్ట్స్ వచ్చేసినాయి. ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, లేకపోతే టెన్నిస్, హాకీ, ఇలా ఒక్కటి కాదు ఎన్నో రకాల గేమ్స్ అనేవి ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల జరుగుతుంది. కాబట్టి స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ పెరగటం జరుగుతుంది. కాకపోతే ఈ స్పోర్ట్స్తో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దానిపైన సరిగ్గా అవగాహన లేకుండా అందరూ అన్ని స్పోర్ట్స్ ఆడటం స్టార్ట్ చేస్తున్నారు. ఒక స్పోర్ట్ అనేది అదొక ఆర్ట్, అది కూడా నేర్చుకోవాలి, దానిలో కొన్ని మెళకువలు తెలుసుకోకుండా నేను సడన్గా ఫుట్బాల్ ఆడతాను, లేకపోతే నేను క్రికెట్ ఆడతాను, ఇవన్నీ వెళ్ళినప్పుడు తెలియకుండా కొన్ని ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అనగా దెబ్బలు తగులుతాయి. ఈ ఆట ప్రక్రియలో జరిగే ఇంజురీస్ కాబట్టి అండ్ వీవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఇవి. సో అందుకే వీటిని స్పోర్ట్స్ ఇంజురీస్ కింద కన్సిడర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా సందర్భాల్లో ఇవి ఏదో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఇంజురీసే ఉంటాయి. సో అందుకని వీటి స్పోర్ట్స్ ఇంజురీస్లో కామన్గా జరిగే ఇంజురీ ఏంటంటే మోకాలికి జరిగే ఒక ఇంజురీ. దాంట్లో కూడా ఏసిఎల్ టేర్ అంటే మోకాల్ని సపోర్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ లిగమెంట్, ఏసిఎల్ టేర్ అంటారు. అదేవిధంగా మెనిస్కల్ టేర్ అంటే మోకాల్ని సపోర్ట్ చేసే బేస్ ప్లేట్ అనేది మెనిస్కస్, అదొక టేర్. లేదు అంటే కాండ్రోమలేషియా అంటే ఈ పటల్లా అంటే మోకాల్లో ఉండే ఒక చిన్న బోన్ ఉంటుంది, దానిపైన ఎక్కువ అరుగుదల వల్ల దాన్ని కాండ్రోమలేషియా పటల్లా అంటారు. అలా అదేవిధంగా క్రికెట్ ఆడే వాళ్ళకి, లేకపోతే టెన్నిస్ ఆడే వాళ్ళకి, హాకీ ఆడే వాళ్ళకి, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి షోల్డర్ ఇంజురీస్, ఎల్బో ఇంజురీస్ కూడా కామన్. చాలామంది కామన్గా విని ఉంటారు, టెన్నిస్ ఎల్బో అని వినే ఉంటారు. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి? లేటరల్ ఎపికాండైలైటిస్ అంటే ఈ పక్క భాగం, ఇది లేటరల్ భాగం, ఇది మీడియల్ భాగం. ఈ లేటరల్ అంటే ఈ ఒక్క గుండు పైన పెయిన్ అంటారు. చాలామంది హౌస్ హోల్డ్ ఉమెన్ కూడా అంటే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఈ కామన్గా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైనా బట్టలు ఉతికినప్పుడు కానీ, అంట్లు దోమినప్పుడు, లేకపోతే కుకింగ్ చేసినప్పుడు ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బోనే అంటారు. అది వాళ్ళు టెన్నిస్ ఆడపోయినప్పటికీ కూడా వాళ్ళకి టెన్నిస్ ఎల్బో ఎందుకు అంటారంటే ఎక్కువ టెన్నిస్ ఆడే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం అనేది ఒకటి వెరీ వెరీ కామన్. ఇట్లా కొన్ని ఇంజురీస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రీడలకు సంబంధించినవి కాబట్టి వీటిని స్పోర్ట్స్ ఇంజురీస్ అంటారు. సో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏంటి అంటే ఒక్కొక్కసారి అవి పూర్తిగా డ్యామేజ్ అవ్వకపోవచ్చు. మనకి ఒక 50%, 20%, 30% అంటే గ్రేడింగ్ని బట్టి మనం కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా మోకాల్లో అని అనుకుంటే మెనిస్కల్ ఇంజురీస్ ఉంటాయి, లేకపోతే కాండ్రోమలేషియా పటల్లా, లేకపోతే డీజనరేటివ్ డిసీజ్ ఉంటుంది, అంటే మోకాలు త్వరగా అరుగుదల వల్ల, లేకపోతే ఏసిఎల్ ఫైబర్స్ దెబ్బతింటాం. వీటికి కూడా మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. నాకు రీసెంట్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒక స్పోర్ట్స్ ఆడే ఒక చాలా యంగ్ పాప ఏసిఎల్ తెగిపోయి తను సర్జరీ చేయించుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ ఏసిఎల్ తెగిపోయిన తర్వాత సర్జరీ తర్వాత కూడా తనకి పెయిన్ అనేది తగ్గలేదు. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు, సంవత్సరం పాటు చాలా పెయిన్తో సఫర్ అయింది. సర్జరీ పరంగా బాగానే అయింది, పర్లేదు. కానీ పెయిన్ ఏదో తెలియని పెయిన్ అనమాట. ఎంఆర్ఐ చేస్తే ఎంఆర్ఐలో కూడా ఎటువంటి ఫైండింగ్స్ రాలేదు. సరే నేను చూద్దాం పిఆర్పి ట్రై చేసి చూద్దామని పిఆర్పి ఇచ్చాను. కరెక్ట్గా 1 నెల టైంలో తనకి కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేసి ఈరోజు అన్ని పనులు చేసుకుంటుంది, జిమ్కి వెళ్తుంది, జాగింగ్ చేస్తుంది. సో నాకు కూడా తెలియని ఒక విషయం అది. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ డ్యామేజ్డ్ టిష్యూస్కి ఏమన్నా మనకి ఎవిడెన్స్ ఉండి మనం ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. ఇక్కడ మాకు పెద్ద ఎవిడెన్స్ లేనప్పటికీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే పోస్ట్ సర్జరీ మేబీ తనకి లోపలగా ఇంటర్నల్గా అయిన ఇంజరీ ఏమైతే టిష్యూ డ్యామేజ్ ఉందో అది తగ్గకపోవటం వల్ల పెయిన్ వస్తుంది అనుకొని పిఆర్పి ఇవ్వటం జరిగింది. కానీ చాలా మంచి రిజల్ట్స్ రావటం జరిగింది. అదే విధంగా కొన్ని చోట్ల ఈ షోల్డర్ జాయింట్ని హైడ్రోడైలేషన్ అంటారు.
హైడ్రోడైలేషన్ అంటే షోల్డర్లో కూడా రొటేటర్ కఫ్ ఇంజరీస్ కామన్. రొటేటర్ కఫ్ అంటే మనం చెయ్యి తిప్పడానికి, చెయ్యి మూవ్మెంట్ చేయడానికి ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, దాన్ని రొటేటర్ కఫ్ అంటాం. ఈ మజిల్ ఇంజరీస్ కూడా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ లేకపోతే ఈ పర్టికులర్ హైడ్రోడైలేషన్ ఇంజెక్షన్స్ ఆ ప్రొసీడ్యూర్స్ అనేవి చాలా కామన్గా చేయటం జరుగుతుంది. ఏదేమైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే టిష్యూ డ్యామేజ్ పూర్తిగా లేనప్పుడు ఎటువంటి సర్జికల్ ప్రొసీడ్యూర్స్కి వెళ్ళొద్దు. ముందు ఇంపార్టెంట్ చిన్న విధంగా ట్రై చేయండి, ముందు మందులతో ట్రై చేయండి, రెస్ట్ ఇవ్వండి, ఆ తర్వాత ఈ పిఆర్పి ఇంజెక్షన్స్తో ట్రై చేసి ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళటం ఎప్పుడు కూడా మంచిది అనేది నా ఒపీనియన్. సో ఆల్వేస్ ముందు ప్రాబ్లం ఏంటి తెలుసుకోండి, అట్ ద సేమ్ టైం ఆ ప్రాబ్లం రాకుండా బాగా ఆడుకుంటాం, అంటే సరైన పద్ధతుల్లో ఆడుకొని ఇంజురీస్ లేకుండా చేసుకోవటం మంచిది అనేది నా ఒపీనియన్. చిన్న వయసులో జరిగే ఇంజురీస్ జనరల్గా మేము ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ వాళ్ళకి సజెస్ట్ చెయ్యం. 15 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి జరిగే ఇంజురీస్ న్యాచురల్గా హీల్ అయిపోతాయి, వాటికి న్యాచురల్ హీలింగ్ ఇదని ఉంటుంది. వేరాజ్ ఒకసారి మెచ్యూరిటీ ఆర్ గ్రోత్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జరిగే ఇంజురీస్నే అడల్ట్ స్పోర్ట్స్ ఇంజురీస్ కింద కన్సిడర్ చేస్తాం 17-18 ఇయర్స్. సో ఎప్పుడైతే గ్రోత్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడు జరిగే ఇంజురీస్కి ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని పిల్లలకి జరిగే ఇంజురీస్కి జనరల్గా పిఆర్పీస్ నాట్ ప్రిఫర్డ్. ఇప్పటిదాకా అంటే ఎక్కువ మేము పిఆర్పి అనేది పిల్లల్లో ఇచ్చే అవకాశము రాలేదు, అంత సిచ్యువేషన్ కూడా లేదు.